ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? సింపుల్ అండ్ టేస్టీ నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన మేతి పలావ్. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, క్విక్ అండ్ సింపుల్గా అయిపోతుంది. తిన్న వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? గ్రీన్ పేస్ట్ కోసం మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అందులోనే 2 ఆనియన్స్, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ జార్లోనే లాస్ట్గా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి ఆ గ్రేవీని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ కుక్కర్ గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ ప్లస్ 1 స్పూన్ గీ వేసి బిర్యానీ ఆకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి లైట్గా పాన్ ఫ్రై చేయండి. అందులోనే ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కూడా వేయండి. అది బాగా మిక్స్ అయ్యాక 2 టమాటోస్ కూడా యాడ్ చేసి మూత పెట్టి అవి కూడా ఫ్రై అవుతుండగా ఈలోగా కొబ్బరి ముక్కలు హాట్ వాటర్లో నానబెట్టి మిక్సీ చేసి కొబ్బరి పాలు తీసి ఉంచండి. నెక్స్ట్ స్టవ్ మీద ఉన్న గ్రేవీలో కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి కలపండి. ఆకు బాగా వేగాక 2 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. నెక్స్ట్ సోక్ చేసిన రైస్ వేసి ఆ మసాలా పట్టేలా కలిపి 5 మినిట్స్ మూత పెట్టండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీకు నచ్చితే బాస్మతి కూడా వేసుకోవచ్చు. ఆ రైస్ బాగా పట్టించి తర్వాత మూత తీసి కొబ్బరి పాలను 1 కప్ రైస్కి 2 కప్స్ పాలు పోయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి అలాగే లెమన్ స్క్వీజ్ చేసి జ్యూస్ యాడ్ చేయండి. సాల్ట్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ కుక్కర్ బౌల్ని కుక్కర్లో పెట్టి ఆన్ చేసి 15 మినిట్స్లో రైస్ బాయిల్ అయిపోతుంది. అంతే అండి, మేతి పులావ్ రెడీ. ఎప్పుడు బిర్యానీలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ వెజ్ డిషెస్ కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ.